రాత్రి ఆ బోయి గుడిసెలో నన్ను తప్ప మిగిలిన నా సోదరులను ఓ పిల్లి వచ్చి ఎత్తుకుపోయింది. ఒంటరిగా ఉన్న నన్ను ఆ బోయి పిల్లవాళ్ళు ఆడుకునేందుకు అడవంతా తిప్పేవారు. వారు దయాహీనులు. వారి రాక్షస క్రీడకు ప్రాణములు ఏ క్షణమైనా పోయేవి. ఆ అడవిలో దర్బలి ఏరుకుంటున్న ఓ ముని నన్ను చూసి, ఏయ్ పిల్లలు, ఆ చిన్ని చిలుక నిలుగుట్లు వేయుచున్నది, కొంచెం నీరు పట్టినా బతకవచ్చు అని జాలిపడ్డాడు. ఇది చేస్తే కాల్చుకు తింటామని బదులిచ్చి ఆ రాకాసి పిల్లకాయలు మరింత నన్ను హింసించారు. ఆ మునికి కోపం వచ్చి వారి నుంచి నన్ను లాక్కొని దయతో సాకాడు. అతడు రాజబిడ్డలకు విద్యలు నేర్పేవాడు. అది విని నాకుగా నేను నేర్చుకున్నాను. ఆ గురుకులంలో చాలా కాలం ఉన్నాను. ఒకసారి ఆ ముని తనను చూడటానికి వచ్చిన రామలింగునికి నన్ను ఇచ్చి, ఇది ఒక వింతైన చిలుక, శాస్త్రం తెలిసింది, నీకు పనికి వస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి ఆ కవి వద్ద నేటి వరకు ఉన్నాను అని తన పాత జీవితం గురించి చెప్పింది ఆ చిలుక.